హలో ఫ్రెండ్స్, 17th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జగదాత్రి, కేదార్, సుధాకర్, కౌశికి అందరూ బయట ఉంటారు. అప్పుడే వీళ్ళు అంతా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే జగదాత్రి అంటుంది, ఎవరు బాధపడకుండా నా దగ్గర ఒక ఆలోచన ఉంది వదిన అంటే, ఏంటి జగదాత్రి అది అని అంటూ కౌశికి అంటే, ఇక అప్పుడే దత్తత, కేదార్ని సుధాకర్ మావయ్య దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా అని అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు కూడా కరెక్టే అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జగదాత్రి అంటుంది, ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఇలా బాధపడకుండా, వద్దు అనకుండా, ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది కదా అని జగదాత్రి అనగానే, సరే అని చెప్పేసి ఈ ఐడియా చాలా బాగుంది అని అంటూ కౌశికి అంటుంది. ఇక సుధాకర్ కూడా ఒప్పుకుంటాడు. అందరికీ ఈ విషయం గురించి చెప్తాను అని సుధాకర్ అంటాడు. అందరినీ పిలుస్తాడు. పిలిచి ఇక విషయం చెప్తాడు. ఏంది అందరినీ పిలిచినావు అని వైజయంతి అంటే, నేను కేదార్ని దత్తత తీసుకోబోతున్నాను అని చెప్పగా ఒక్కసారి అంతా షాక్ అయిపోతారు. నిషి, ఏంటి మావయ్య ఏమన్నారు అని అంటే, నేను కేదార్ని దత్తత తీసుకుంటున్నాను. ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉన్నా నాకు అవసరం లేదు. రేపు ఉదయమే దత్తత కార్యక్రమం జరుగుతుంది అని సుధాకర్ సీరియస్గా చెప్పడంతో ఇక అప్పుడే అంతా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక సుధాకర్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు ఈ విషయంలో. కేదార్, జగదాత్రి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.